హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. లీలావతి టెక్స్టైల్స్ షాపింగ్ మాల్ ఓపెనింగ్ అయితే దర్శన్, శరణ్య, ఆనంద భైరవి అయితే వస్తారు. ఆనంద భైరవిని ఎలాగైనా సరే ఘోరంగా అవమానించాలి అని దామిని, అనన్య ఇద్దరు కూడా అయితే అనుకుంటూ ఉంటారు. ఇక ఆనంద భైరవి వాళ్ళు అయితే షాప్ లోపలికి వెళ్ళి అక్కడ చైర్లలో కూర్చుని ఉంటారు. ఇక అప్పుడు వాళ్ళ దగ్గరికి దామిని వస్తుంది. వచ్చి ఈ సీట్లు విఐపీలకు కూర్చోవడానికి వేశాము, మీరు కూర్చోవడానికి కాదు, మీరు వెళ్ళి కాస్త వెనకాల కూర్చోండి అని అయితే దామిని అంటూ ఉంటుంది. ఆ మాటలకి కోపం వచ్చి దర్శన్ అయితే, ఏంటి మమ్మల్ని లెగమంటున్నావా ఇక్కడి నుంచి అని అయితే దామిని మీద అరుస్తూ ఉంటాడు దర్శన్. ఇక ఆనంద ఊరుకోబెట్టి దర్శన్ని, నాన్న ఇది మన ఫంక్షన్, ఇందులో వేరే వాళ్ళు వచ్చి కూర్చుంటారులే, మనం వెళ్ళి కాస్త వెనకాల కూర్చుందాం, ఏం పర్వాలేదు అని ఆనంద దర్శన్ని ఊరుకోబెట్టి ఇక వెనకాల ఉన్న సీట్లలో అయితే కూర్చుంటారు దర్శన్, శరణ్య, ఆనంద. ఇక స్టేజ్ మీద లీలావతి కుటుంబ సభ్యులు అందరూ కూడా ఉంటారు. ఇక అప్పుడే ఎమ్మెల్యే గారు షాప్ ఓపెన్ చేయడానికి క్యాండిల్తో అయితే అక్కడ ఉన్న దీపపు కుందీని వెలిగిస్తూ ఉంటారు. ఇక వెలిగించబోతూ ఉండగా స్టేజ్ కింద చైర్లో కూర్చున్న ఆనంద భైరవిని అయితే చూస్తారు. చూసి ఇక క్యాండిల్ని వెలిగించకుండా పక్కన పెట్టి ఇక ఆనంద భైరవి దగ్గరికి నడుచుకుంటూ అయితే స్టేజ్ దిగి ఆనంద భైరవి గారు నమస్కారం అండి అని అయితే అంటారు. ఇక అప్పుడు నమస్కారం ఎమ్మెల్యే గారు అని ఆనంద భైరవి కూడా దండం పెడుతుంది. ఇక అప్పుడు ఎమ్మెల్యే గారు ఇలా అంటూ ఉంటారు దామిని, అమ్మా దామిని, మీ కుటుంబ సభ్యులు అందరినీ కూడా స్టేజ్ మీదకి పిలిచావు, మరి అతి ముఖ్యమైన వ్యక్తి అయిన ఆనంద భైరవిని మాత్రం ఎందుకు పిలవలేదు? ఆ ఇంటికి ముఖ్యమైన వ్యక్తి ఆనంద భైరవి గారే కదా అని అయితే అంటూ ఉంటాడు. ఇక ఆయన అలా అనేసరికి దామిని అయితే నీళ్లు నములుతూ అలా చూస్తూ ఉండిపోతుంది. మరి లీలావతి టెక్స్టైల్స్ షాప్ ఓపెనింగ్ ఈ ఎమ్మెల్యే గారు ఆనంద భైరవి చేత చేయించబోతున్నారా అనేది నెక్స్ట్ రివ్యూలో తెలుసు.